అవును. స్టాక్ మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఈజీ వేలో ఎలా డ్రా చేయాలో చెప్పవా? ఓకే అండి. ఈ వీడియో చూడండి పూర్తిగా. ఓకే అండి. మనమైతే ముందుగా ఏం చేయాలంటే ట్రేడింగ్ వ్యూని ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకున్నాక ఇలా చార్ట్ కనిపిస్తాయి కదా! ఈ క్యాండిల్స్‌ని మనం ఏం చేయాలంటే మనం లైన్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? లైన్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే అసలకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఈజీ వేలో డ్రా చేయాలంటే ఇక్కడ చూడండి. అంటే ఈ లైన్స్‌లో బాటమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అంటే ఇదొక బాటమ్. ఇదొక బాటమ్. ఓకేనా? అలాగే ఇక్కడొక బాటమ్. ఈ బాటమ్స్ ఉన్నాయి కదా! ఈ బాటమ్స్‌ని కలుపుతూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. రెక్టాంగిల్ అంటే ఇక్కడొచ్చేసి ఈ రెక్టాంగిల్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసేసి ఈ బాటమ్‌ని అండ్ ఈ బాటమ్‌ని కలుపుతూ మనము ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. ఓకేనా? అలాగే పైన టాప్స్ ఏవున్నాయి? ఈ ఈ టాప్ ఉంది, ఈ టాప్ ఉంది అండ్ ఈ టాప్ ఉంది. ఈ 3 టాప్‌ని కలుపుతూ మనము ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. ఓకేనా? డ్రా చేసుకున్నాక తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మన లైన్స్‌లో ఉంది కదా! లైన్స్‌లో నుంచి మనం క్యాండిల్స్‌లోకి క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? సో, అప్పుడేమైంది చూసారా? ఇక్కడ మనం ఏవైతే బాటమ్స్‌ని మనము రెక్టాంగిల్‌లో డ్రా చేసుకున్నామో అది సపోర్ట్ కిందకి కన్వర్ట్ అయింది. అవునా? చూసావా? ఇక్కడ లోకి కన్వర్ట్ అయిపోయింది. అలాగే పైన ఏవైతే టాప్స్ ఉన్నాయో, ఆ టాప్స్‌ని కలుపుతూ మనం రెక్టాంగిల్ డ్రా చేసుకుంటే, అది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో, మనం ఈ విధంగా మనము ఈజీ వేలో మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ ఏమైంది? మనము సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మనం డ్రా చేసుకున్నాం. ఓకేనా? సో, మార్కెట్ ఏమైంది? ఇక్కడ నుంచి పైకెళ్ళింది. పైన రెసిస్టెంట్ సెల్లర్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి, అక్కడి నుంచి మార్కెట్ కిందకొచ్చింది. ఇలా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికెళ్ళింది. ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడ సపోర్ట్ దగ్గరకొచ్చి సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. ఓకేనా? సపోర్ట్‌ని బ్రేక్ చేశాక మార్కెట్ అక్కడి నుంచి కిందకెళ్ళిపోయింది. చూసారా? సో, సపోర్ట్ బ్రేక్ అయ్యాక మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా. సో, మన షార్ట్ పొజిషన్ కాబట్టి ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? దీని పైన మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని మనం 1:2 అంటే మనం ఎంత 1% రిస్క్ చేస్తున్నాం కాబట్టి మనము మినిమమ్ 2% అనేది మన టార్గెట్ తీసుకొని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. రైట్? అంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మీద కూడా మనం ట్రేడ్స్ చేయొచ్చు. కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలనేది నేను చూపించాను. సో, మీకు అర్థమైందనుకుంటా. సరే అండి, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ బాటమ్ కలపాలన్నాం కదా! సో, ఇదొక బాటమ్, ఇదొక బాటమ్ అండ్ ఇదొక బాటమ్. సో, ఈ 3 బాటమ్‌ని కలుపుతూ మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. ఓకేనా? సో, ఈ బాటమ్‌ని కలుపుతూ నేను రెక్టాంగిల్ డ్రా చేసుకున్నా. ఓకేనా? అలాగే పైన ఏవేవి టాప్స్ ఉన్నాయి? ఇదొక టాపు, ఇదొక టాపు అండ్ ఇదొక టాప్. ఈ 3ని కలుపుతూ మనం ఇంకొక రెక్టాంగిల్ మనం డ్రా చేసుకుందాం. ఓకేనా? ఓకే. నేను డ్రా చేసుకుంటున్నా. చూసారా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ లైన్స్‌ని మనం క్యాండిల్స్‌లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా? చూసారా? సో, ఇంత ఈజీ వేలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా? సో, అర్థమైందనుకుంటా మీకు. సో, ఇక్కడేమైంది? ఎక్కడైతే ఈ సపోర్ట్ ఏరియా ఉందో ఏరియాలో మార్కెట్ ఇక్కడి దాకా వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అంటే సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళా పైనుంచి మళ్ళా కిందకొస్తుంది. అంటే ఇది రెసిస్టెంట్. ఓకేనా? సో, ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చాలా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో, పైన రెసిస్టెంట్ బ్రేక్ అయింది కాబట్టి పైన రెసిస్టెంట్ బ్రేక్ అయింది కదా! ఓకే. ఓకేనా? ఈ ఏరియాలో రెసిస్టెంట్ బ్రేక్ అయింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? సో, అప్పుడు మనం ఏంటి లాంగ్ సైడ్‌కి మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? సో, మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదంటే బ్రేక్‌ఔట్ అయింది కదా! సో, మన రెసిస్టెంట్ బ్రేక్‌ఔట్ అయింది కదా! దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని మన రిస్క్ ఎంత వస్తుంది? 0.94% కదా! సో, 1% అనుకోండి. మనం మినిమమ్ ఏం చేస్తామంటే 1:2 అంటే 2% మనం టార్గెట్ తీసుకొని మనము ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా? సో, మనం ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మీద మనం ట్రేడ్ చేయొచ్చు. అండ్ సింపుల్ వేలో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్‌ని మనము డ్రా చేసుకోవచ్చండి. సో, మీకు అర్థమైందనుకుంటా. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటది. సో, నా వీడియో నచ్చిందనుకుంటా. థాంక్ యూ.